యాక్ట్ చేశారు, కామెంటరీ చేశారు, యాంకరింగ్ చేశారు. అక్కడంతా సంపాదించిందంతా ఒక సినిమాలో పెట్టేస్తున్నావు ఏంటి నందు అని ఎవరైనా వెనక్కి లాగే ప్రయత్నం ఏం చేయలేదా? ఆనెస్ట్లీ చేయలేదన్న, చేయలేదు. నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నన్ను అందరూ సపోర్టే చేశారు. గీతా మాధురి ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ షీఈ్ ఓన్లీ బ్యాగ్డ్ మీ. మీరు చూస్తే లాస్ట్ 3.5 yearsగా నేను సినిమాలు చేయకుండా ప్యూర్లీ ఇంకా టీవీకి వెళ్ళి టీవీలో అక్కడ ఏదో 100 కోట్లు సంపాదించి, మీకు తెలుసు టీవీ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయో, సినిమాని కూడా అలా షూ స్ట్రింగ్ బడ్జెట్స్లో టైట్గా చేసాం. బట్ నేనేమి నా కంఫర్ట్ జోన్ దాటి సినిమాకి ఏం ఖర్చు పెట్టలేదు. బట్ సురేష్ సార్ మాత్రం మంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అవుట్ రేట్గా ఫుల్. నేను టాప్ టేబుల్ ప్రాఫిట్లో ఉన్నా. సో నా ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ సక్సెస్ అయింది కాబట్టి ఐ విల్ కంటిన్యూ డూయింగ్ మై సెకండ్ ఫిల్మ్ కూడా షూ స్ట్రింగ్ బడ్జెట్స్లో చేసామన్నా. విచ్ ఇస్ వై పొద్దున్న 5ంటికి లేచేవాళ్ళం, హీరోయిన్కి ఫోన్ చేసేవాడిని, యామిని ఎక్కడున్నావు, బయలుదేరావా, డ్రైవర్కి ఫోన్ చేసి అన్న వచ్చి పెట్రోల్ పంప్ దగ్గర అయితే ₹1000 గూగుల్ పే కొడుతున్నావు, సాహు ఎక్కడున్నావు, బయలుదేరావా, క్యాబ్లో వస్తున్నావా, గూగుల్ పే వాడిది స్కానర్ పంపు పెడతా. ఫుడ్ మా ఐడీస్ బైకుల మీద వెళ్ళి ఫుడ్ తెచ్చేవారు. ఆ మేకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అక్కడే షేక్పేట్లో ఒక ఇల్లు తీసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో హీరోయిన్ హౌస్ షూటింగ్, సెకండ్ పెంట్ హౌస్ హీరో హౌస్ షూటింగ్. అక్కడే కింద ఒక సన్న గల్లీలు, ఎవ్వరుండేవారు కాదు, నేబర్స్ అందరు క్లోజ్ అయ్యారు. మా ఏడీస్ ఎంత గల్లీస్ గల్లంటే, ఇంట్లో పూజ చేసుకున్నాము, షూటింగ్ చేయబోతున్నాం, మీరందరూ సహాయ సహకారాలు కావాలని నా దగ్గర డబ్బు తీసుకోకుండా 10 స్వీట్ డబ్బాలు పట్టుకుని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి స్వీట్లు ఇచ్చి థ్యాంక్ యూ మ్యామ్ మీ అందరూ కావాలని చెప్పి. ఇప్పుడు సెట్లో ఏ ప్రాపర్టీస్ కావాలన్నా, బిందెలు కావాలన్నా, బట్టలు కావాలన్నా మొత్తం షేక్పేట్లో ఉన్న వాళ్ళందరూ బట్టలు వేసుకున్నాం, షేక్పేట్లో ఉన్న బిందెలు వాడాం, అన్నీ వాడాం. ఆన్ దిస్ నోట్, మీరు ఈ టీజర్లో ఒక బైక్ షాట్ ఉంటుంది, నేను బట్టలు లేకుండా బైక్ నడుపుతుంటా. అది సాధారణంగా అలాంటి ఫ్లైఓవర్ మీద తీయాలంటే డిపాజిట్ 5 లక్షలు కట్టాలి, పర్ కాల్ షీట్ ఇంత కట్టాలి అనే ఒక గవర్నమెంట్ రూల్ ఏదో ఉంది. అది 5 లక్షలు అనేది చెప్పాను. ఐ డోంట్ నో వాట్స్ ద రైట్ నెంబర్, బట్ ఇట్స్ ఇన్ ల్యాక్స్. కనుక్కున్నాం, బికాజ్ రోడ్డు మీద షూటింగ్ ఇన్ని రోజులు గల్లీలో మ్యాటర్ ఫినిష్ చేసాం. అన్న ప్లీజ్ అన్న అని. ఇప్పుడు షేక్పేట్ ఫ్లైఓవర్ మీద క్లైమాక్స్ తీయాల్సింది. నాకేమో అట్లా కావాలి వరుణ్, ప్లీజ్ షేక్పేట్ ఫ్లైఓవర్ అంట. ఎట్లా రా అన్నాడు. ఏం చేసామంటే అన్న, రాత్రి 1 o'clockకి షూటింగ్ పెట్టుకుని, కెమెరాలు పట్టుకుని, చేతిలో ఒక కెమెరా పట్టుకుని, నా కార్ ఎక్కించుకుని, వరుణ్ని, నా ప్రకాష్ రెడ్డి డిఓపిని, గల్లీలుంటే అన్ని గల్లీలు తిరిగి రక్షక్ జీపులు ఎక్కడెక్కడ ఉంటే ప్రతి రక్షక్ జీప్ దగ్గరికి వెళ్ళి, సార్ ఓ చిన్న వీడియో షూట్ చేస్తున్నాం, ఎవ్వరికి ఇబ్బంది పెట్టాం, రాత్రి ట్రాఫిక్ లేనప్పుడు షూట్ చేస్తున్నాం అని ప్రతి పోలీస్ జీప్ని అడిగితే, ఆడపిల్ల కూడా ఉంది, మరి జాగ్రత్తగా చేయండి, బాధ్యత పెడుతున్నామమ్మా, సీసీటీవీ సార్ మీకు అంత ప్రామిస్ చేస్తున్నా, ఏం ప్రాబ్లం రాదని చెప్పి అందరు పర్మిషన్ తీసుకుని లక్షల్లో అయ్యేది. మ్యాక్సిమం మా పెట్రోల్కైనా ఖర్చు ఆ రోజు 1500 సార్. షేక్పేట్ ఫ్లైఓవర్ మీద సినిమా షూట్ చేశాను, నా క్లైమాక్స్ని గర్వంగా చెప్పుకుంటాను. అలాగే ఓ బస్ స్టాప్లో కూడా అలాగే షూట్ చేసాం అందరిని తీసుకుని. సో దీస్ ఆర్ సమ్ మెథడ్స్ దట్ వీవ్ ఇంప్లిమెంటెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఇన్ అ సర్టెన్ బడ్జెట్. అందుకే మీరు అడిగిన క్వశ్చన్, డబ్బులన్నీ పెట్టేసావంటే పెట్టాల్సిన అవసరం లేకుండా షూట్ చేశా స్మార్ట్గా. ఆల్ ది బెస్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ నందు గారు. అన్న సార్ ఇక్కడ సో నందునెస్ అని పెట్టారు కదా, నందునెస్ చూసారా? విల్ క్రియేట్ అంటే మీరు ఫస్ట్ ప్రమోషన్స్ ఆన్ డిఫరెంట్ వే ప్రమోషన్స్, సో చాలా కొత్తగా ఉంది. అండ్ ఆ నందునెస్ మ్యాడ్నెస్ అనేది నెక్స్ట్ మూవీస్ కూడా కంటిన్యూ. దట్స్ ది ఐడియా బిహైండ్ క్రేజీనెస్, మ్యాడ్నెస్, ఈ రెండు కలిపితే నందునెస్. దట్స్ మై లోగో అన్న. సో ఇప్పటి నుంచి నందునెస్ అనే లోగో వేసి కనిపించిన ఏ సినిమా అయినా ఐ హిట్టా ఫ్లాపా అది దేవుడి దయ, ఆడియన్స్ దయ. సినిమా మంచి సినిమా మాత్రం చేస్తాను నేను. ఈ సినిమాని 150 పీపుల్కి వితౌట్ డబ్బు రికార్డింగ్ యూట్యూబ్ నుంచి చేసుకుని టెస్ట్ షోస్ చేసి నేను సినిమా తీసుకొచ్చాను. సో ఇట్ విల్ అట్లీస్ట్ బి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. హిట్టా ఫ్లాపా నా రాత ఉంటుంది, వీళ్ళిద్దరు జాతకాలు, అందరి జాతకాలు ఉంటాయి, టైమింగ్ ఉంటుంది, డబ్బులు ఇచ్చినటువంటి మా సురేష్ బాబు గారు, రానా గారిది ఉంటుంది, ఇవన్నీ కలిసి రావాలి. బట్ మంచి నందునెస్ అని పడే ఏ సినిమాలో నేను కనిపించినా ఐ ప్రామిస్, బల్లగుద్ది చెప్తున్నాను, యుల్ ఆల్ రెస్పెక్ట్ మీ. ఓకే, హీస్ గివింగ్ హిస్ బెస్ట్ అంటారన్న. ఐ కెన్ ప్రామిస్ దట్. సైక్ సిద్ధార్థ్ అని పెట్టిన తర్వాత సైకి ప్రమోషన్స్గా స్టార్ట్ చేశారా, లేదంటే సినిమా స్టార్టింగ్ నుంచి? అసలు టైటిల్ ఫస్ట్ అది కాదు, బట్ ద ఎస్థెటిక్ ఎంత ఫిలిం ఎస్థెటిక్ కొత్తగా ఉంది. సో ఫస్ట్ మార్కెటింగ్ నుంచే ఎడిట్ కానీ గ్రామర్ కానీ ఎలా అయితే షూట్ చేసామో, డైలాగ్ డెలివరీ, సీన్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రతిదీ కొత్తగా ఉంది. ఆ ఎస్థెటిక్ని ఏమంటాము అంటే సైక్ అంటాము అని చెప్పి టైటిల్ నుంచి అది మార్కెట్ చేస్తున్నాం. సో ఆడియన్స్ బై ద టైం వస్తే దే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ దట్. అండ్ ఆల్సో మీరు మా ప్రమోషన్ వీడియోస్ ఒకవేళ చూసుంటే ఇంకా అవి మీకు పంపిస్తారు. లైక్ నేను డైరెక్టర్ మా క్రూ అందరితో ప్రమోషన్ వీడియో చేశాను. తర్వాత డబ్బాలు వేసుకుని ఒక సాంగ్ చేసావు, వర్టికల్ వీడియో. దట్లో ఆల్ మన పిఆర్ఓస్ మీకు పంపిస్తారు, పెట్టినట్టున్నారు. చూస్తే మనం ప్రమోట్ చేసే విధానం కూడా క్లియర్లీ ఈ సినిమా ఎలా ఉండబోతోందో చాలా క్లియర్గా చెప్పబోతున్నాం అన్న ప్రమోషన్స్లో.